ధ్యానం చేద్దామని ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుంటే నాకు తెలిసి అందరికీ ఒకే అనుభవం అవుతుంటుంది. అవును. కళ్ళు మూసుకోగారే చాలు, మనసు ఎక్కడికో పరిగెడుతుంది, ఒక రేసు గుర్రంలాగా. కొమ్మలు మార్చే కోతిలా అంటారు గదా! అదే, సరిగ్గా అదే. 5 నిమిషాల క్రితం జరిగిన ఆఫీస్ గొడవ, రేపు చెయ్యాల్సిన పనులు, నిన్న చూసిన సినిమా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆగకుండా సాగే ఒక అంతర్గత సంభాషణ అనమాట. నిజమే. సరే, ఈరోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన ముందున్న ఒక ఆచరణాత్మక మార్గదర్శి మానసిక గందరగోళం మధ్య ఏకాగ్రతను సాధించడం అనే అంశంపై ఉంది. హ్మ్. మన లక్ష్యమేంటంటే, ఈ మనసును అదుపు చేయలేకపోవడం అనేది మన వైఫల్యం అని ఫీల్ అవ్వకుండా అసలది ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడం. దాన్ని ఒక శత్రువులా చూడటం మానేయడం. ఎగ్జాక్ట్లీ. దానితో ఎలా పనిచేయాలో తెలుసుకోవడం. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా? తప్పకుండా. ఓకే. మొదటగా మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ధ్యానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఈ మార్గదర్శిలో ఒక విషయం భలే చెప్పారు. ఏంటది? మనం చూసే సినిమాలు, చదివే పుస్తకాలు, ఇవి మనసులో ఎంత బలమైన మానసిక చిత్రాలను క్రియేట్ చేస్తాయో వివరించారు. ఉదాహరణకి, నేనొకసారి ఒక థ్రిల్లర్ సినిమా చూసి ఆ రాత్రి ధ్యానానికి కూర్చున్నా. ఓహ్! నమ్మండి, నా గుండె చప్పుడు తప్ప నాకేమీ వినిపించలేదు. కళ్ళు మూసుకుంటే అవే దృశ్యాలు. అవునవును. ఈ మార్గదర్శిలో కూడా సరదాగా అంటారు, ఒక భయానక నవల చదువుతుంటే ధ్యానంలో రాక్షసులే కనిపిస్తారని. కరెక్ట్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇది మన బలహీనత కాదంట. నిజానికి ఇది ఆ కథనం యొక్క విజయం. విజయమంటారా? అదెలా? అంటే ఒక రచయితగాని, దర్శకుడుగాని వాళ్ల పనిని ఎంత అద్భుతంగా చేస్తే ఆ మానసిక చిత్రాలు అంత శక్తివంతంగా మనసులో నిలిచిపోతాయి. వావ్! కథలు చెప్పే కళల ముఖ్య ఉద్దేశ్యమే అది. అవి నేరుగా మన భావోద్వేగాలతో మాట్లాడతాయి. కాబట్టి ధ్యానంలో అవి కనిపించినప్పుడు అయ్యో, నా మనసు నిలకడగా లేదే అని బాధపడక్కర్లేదు. ఆ సినిమా నన్ను ఎంతలా ప్రభావితం చేసిందో అని గుర్తించాలన్నమాట. ఇది చాలా కొత్త కోణం. అవును. మరి దీనికి పరిష్కారమేంటి? ఆ మార్గదర్శులు ఏదైనా చెప్పారా చాలా సింపుల్గా? చెప్పారు. చాలా సులభమైన పరిష్కారం. నిజానికి మనం ఊహించనిది కూడా. ఏంటది? సింపుల్గా మనం చేసే పనుల క్రమాన్ని మార్చడమే. పనుల క్రమాన్ని మార్చడమా? అంటే ముందు సినిమా చూసి తర్వాత ధ్యానం చేయడం కాదు. ముందు ధ్యానం చేసి ఆ తర్వాత సినిమా చూడటం లేదా పుస్తకం చదవటం. ఓ, ప్రశాంతమైన మనసుతో వినోదాన్ని ఆస్వాదించడం భలే ఉంది. చాలా చిన్న మార్పు కాని దాని ప్రభావం చాలా పెద్దది. సరే, ఇది బాహ్య ప్రపంచం గురించి, సినిమాలు, పుస్తకాలు. కానీ మనలో చాలామందికి ఆ బయటి ప్రపంచం కన్నా మన జీవితంలోని గొడవలే ఎక్కువ డిస్టర్బ్ చేస్తాయి కదా? నిజమే. ఆఫీస్లో జరిగిన వాదన, ఇంట్లో పరిష్కారం కాని సమస్య. అవును, అవే పదే పదే గుర్తొస్తుంటాయి. దీని గురించి ఏమైనా చెప్పారా? ఖచ్చితంగా. ఇది రెండో వ్యూహం. మూలమేమి సూచిస్తోందంటే, వీలైనంతవరకు ధ్యానానికి ముందు మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న సంఘర్షణలను పరిష్కరించుకోవాలి. అంటే ఉదాహరణకు, ఎవరితోనైనా మాట్లాడితే ఒక సమస్య తీరుతుందనుకోండి, ఆ ఫోన్ కాల్ చేసేయడం. ఒక చిన్న పని పూర్తి చేస్తే మనసు తేలిక పడుతోందంటే దాన్ని వెంటనే చేయడం. దీనివల్ల ధ్యానంలో అనవసరమైన ఆలోచనల బరువు తగ్గుతుంది. అంతే. అది నిజమే. కానీ కొన్నిసార్లు కొన్ని సమస్యలు మన చేతుల్లో ఉండవు కదా. మనం పరిష్కరించలేని పెద్ద సమస్యలుంటాయి. అవును. లేదా అవతలి వాళ్ళు మాట్లాడటానికి సిద్ధంగా ఉండరు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకే మూలంలో ఒక హెచ్చరిక కూడా జతచేశారు. హెచ్చరిక. అవును, సమస్యలు పరిష్కారం కాలేదనే కారణంగా ధ్యానాన్ని ఎప్పుడూ వదిలేయకూడదు అని. కొన్ని సమస్యలు మన నియంత్రణలో ఉండవు. అలాంటప్పుడు ధ్యానం యొక్క ఉద్దేశమే మారుతుంది. అదెలా? సమస్యను పరిష్కరించడం నుండి ఆ సమస్య పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవడం వైపు దృష్టి మళ్లించాలి. ఆసక్తికరంగా ఉంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సంఘర్షణకు సంబంధించిన మన అహంకారపూరిత వైఖరిని, అంటే నేనే కరెక్ట్, వాళ్లే తప్పు అనే భావనను వదిలిపెట్టడానికి ప్రయత్నించడం. కరెక్ట్. మనల్ని మనం ఒక అడుగు వెనక్కి జరిగి చూసుకున్నప్పుడు ఆ సమస్యకు కొత్త పరిష్కారాలు కూడా కనిపించవచ్చు. అంటే ధ్యానమనేది కేవలం ప్రశాంతత కోసమే కాదు, స్వీయ పరిశీలన కోసం కూడా ఒక శక్తివంతమైన సాధనమన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. కొన్నిసార్లు మన మనస్సు ఎందుకు అశాంతితో ఉందో మనకే తెలీదు. అవును, కారణమే ఉండదు. ఎలాంటి గొడవ జరగదు, చెడ్డ సినిమా చూడము, అయినా సరే మనసు నిలకడగా ఉండదు.
దీనివల్ల చాలామంది నిరాశకు గురవుతారు. నాకు ధ్యానం వచ్చి రావడం లేదు అని సాధననే వదిలేస్తుంటారు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మనమొక అపోహలో ఉంటాం. ధ్యానంలో పురోగతి అనేది ఎప్పుడూ ఒకే సరళరేఖలో వెళ్తుందని. అంటే ప్రతిరోజూ నిన్నటికంటే బెటర్గా ఉండాలని అనుకుంటాం. అవును. కాని వాస్తవం అది కాదు. పురోగతి ఎప్పుడూ చక్రాల వారీగా, అలల మాదిరిగా సాగుతుంది. చక్రాల వారీగా. అంటే కొన్ని రోజులు ఏకాగ్రత చాలా బాగా కుదురుతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ఎంత ప్రయత్నించినా మనసు నిలవదు. ఎందుకలా? మన నాడీ వ్యవస్థ ప్రతిరోజూ ఒకేలా స్పందించదు. మనం తీసుకున్న ఆహారం, మన నిద్ర, ఆ రోజు మనం ఎదుర్కొన్న ఒత్తిడి ఇవన్నీ మన ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. ఓకే. కాబట్టి ఒక చెడ్డ రోజు అనేది మన వైఫల్యం కాదు. అది ఆ రోజు మన శరీరం, మనసు యొక్క సహజమైన స్థితికి ప్రతిబింబం మాత్రమే. వావ్! ఇది వింటుంటే చాలా ఊరటగా ఉంది. ఈ అవగాహన ఆ నిరాశను నివారించి సాధనను మధ్యలో ఆపకుండా కొనసాగించడానికి సహాయపడుతుంది. అంటే ప్రతిరోజూ ఒకేలా ఉండాలనే అంచనానే తప్పన్నమాట. ఇది జీవితంలోనే కాదు, ధ్యానంలో కూడా వర్తిస్తుంది. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన, బహుశా ఈ విశ్లేషణలోనే అత్యంత కీలకమైన 4వ వ్యూహానికి వద్దాం. చెప్పండి. చాలామందిలో ధ్యానమంటే మనస్సును ఆలోచనల నుండి పూర్తిగా ఖాళీ చెయ్యాలనే ఒక అపోహ ఉంటుంది. అవును, నా మనసులోంచి ఆలోచనలన్నీ పోవాలి, శూన్యంగా మారిపోవాలి అని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటారు. కానీ విపశ్యన ధ్యానంలో లక్ష్యం అది కాదని ఈ మూలం స్పష్టంగా చెప్తోంది. ఖచ్చితంగా. చాలా ధ్యాన పద్ధతులు మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించమని చెప్తాయి. దాన్ని కాన్సంట్రేషన్ అంటారు. పరధ్యానాన్ని ఒక శత్రువుగా చూస్తాయి. కానీ విపశ్యన అలా కాదా? కాదు, ఇది మనస్సును గమనించమని చెబుతుంది. అబ్జర్వేషన్. ప్రాథమికంగా ఇది ఎరుక అంటే అవేర్నెస్ కోసం చేసే అభ్యాసం. మనస్సును ఖాళీ చేయడం కంటే మనస్సు ఏమి చేస్తోందో దాని పట్ల ఎరుకతో ఉండటం ముఖ్యం. అంతే. ఆ ఎరుక అనే పదం వినడానికి బాగుంది, కాని ఆచరణలో దాని అర్థం ఏమిటి? కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ చెయ్యి దురద పెడుతోందనుకోండి. వెంటనే గోకేస్తాను. అది మన సహజ ప్రవృత్తి, ఒక అలవాటు. కానీ ఎరుకతో ఉన్నప్పుడు మీరు వెంటనే స్పందించరు. ఒక సైంటిస్ట్ లాగా దాన్ని గమనిస్తారు. గమనించడమా? ఓకే, నా కుడి చేతిమీద దురదగా ఉంది. గోకాలనే బలమైన కోరిక కలుగుతోంది. ఆ కోరిక నాలో ఒక రకమైన అసహనాన్ని సృష్టిస్తోంది అని గమనిస్తారే తప్ప వెంటనే దానికి బానిసైపోయి గోకరు. ఓ. ఆలోచనల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మనస్సులో ఒక ఆలోచన రాగానే దాని వెంటే పరిగెత్తకుండా నా మనసులో ఇప్పుడు ఆఫీస్ గురించిన ఆలోచన వచ్చింది అని ఒక సాక్షిలా గమనించడమే ఎరుక. సరే, ఇది అర్థమైంది. కాని ఒకవేళ మనసు చాలా గందరగోళంగా ఉంది, ఆలోచనల రైలు ఆగకుండా పరిగెడుతూనే ఉంది, దాన్ని ఆపడానికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. అప్పుడు కేవలం గమనించడం ఎలా సాధ్యం? అది చాలా నిస్సహాయంగా అనిపించదా? చాలా సరైన ప్రశ్న. ఇక్కడే విపశ్యన యొక్క అసలైన సౌందర్యముంది. మూలం నుండి ఒక కీలకమైన సాంకేతికతను ఇప్పుడు చూద్దాం. చెప్పండి. ఆ గందరగోళాన్ని, ఆ ఆగని సంభాషణను మార్చడానికి లేదా ఆపడానికి ప్రయత్నించకూడదు. దానితో పోరాడకూడదు. పోరాడకూడదా? ఎంత పోరాడితే అది అంత బలంగా తయారవుతుంది. దానికి బదులుగా ఆ గందరగోళమే మీ ధ్యాన వస్తువుగా మారాలి. ఒక్క నిమిషం. అంటే శ్వాసను ఎలా గమనిస్తామో అలాగే మనసులోని ఈ గందరగోళాన్ని కూడా గమనించాలా? ఖచ్చితంగా. ఒక ప్రేక్షకునిలా, నిష్పక్షపాతంగా. నా మనసు ఇప్పుడు చాలా వేగంగా ఆలోచిస్తోంది, ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు గెంతుతోంది, ఇది చాలా అశాంతిగా ఉంది అని గమనించడమే ఆ క్షణంలో మీ సాధన. అంటే ప్రశాంతమైన మనస్సును గమనించడం ఎంత విజయమో, గందరగోళంగా ఉన్న మనసును గమనించడం కూడా అంతే విజయమంటారా? విజయమే. ఖచ్చితంగా విజయమే. నేనిన్నాళ్ళు ఆలోచనలను ఆపడమే లక్ష్యం అనుకున్నాను. కాని మీరు చెప్పేది వింటుంటే అసలు లక్ష్యమే వేరనిపిస్తోంది. అవును, మీరన్నది 100% బాళ్లు నిజం. మన లక్ష్యం మనస్సును మార్చడం కాదు, మనస్సును అర్థం చేసుకోవడం. మనసును అర్థం చేసుకోవడం. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు మన మెదడులోని ఈ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యి గతాన్ని, భవిష్యత్తును గురించిన ఆలోచనలను సృష్టిస్తుంది. ప్రాచీన భిక్షువుడు దీన్నే కోతిలా గెంతే మనస్సు అన్నారు. అంటే ఇది మనలో ఉన్న లోపం కాదు, మెదడు యొక్క సహజమైన పనితీరు. కరెక్ట్. విపశ్యన మనకు నేర్పేదేమిటంటే
ఈ సహజమైన పనితీరును గమనించడం. దాన్ని ఒక అందమైన ఆకాశంతో పోల్చవచ్చు. మీరు ఆకాశం, ఆలోచనలు, భావోద్వేగాలు మేఘాల్లాంటివి. వస్తాయి పోతాయి. అవును. మీరు ఏ మేఘాన్ని పట్టుకోడానికి ప్రయత్నించరు, నెట్టేయడానికి ప్రయత్నించరు. కేవలం చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆకాశం నిర్మలంగా ఉంటుంది, కొన్నిసార్లు మేఘాలతో నిండి ఉంటుంది. రెండు స్థితిలు సహజమే. చాలా అద్భుతంగా ఉంది. అంటే వీటన్నిటి అర్థమేమిటంటే మనం మనసు నుండి వేరుపడటానికి ప్రయత్నించడం లేదు. బదులుగా ఈ మనసు, ఈ శరీరం, ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో లోతుగా గమనిస్తున్నాం. మనల్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మనసు యొక్క ప్రతి స్థితి, అది ప్రశాంతంగా ఉన్నా, పరధ్యానంలో ఉన్నా, అది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశమే. సరే, ఈరోజు మనం విశ్లేషించిన ఈ మార్గదర్శి నుండి 4 కీలక వ్యూహాలను ఒకసారి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం. తప్పకుండా. 1. బయటి ప్రపంచం నుండి వచ్చే మానసిక చిత్రాల ప్రభావాన్ని తగ్గించడానికి వినోదం తర్వాత కాదు, దానికి ముందు ధ్యానం చెయ్యండి. షెడ్యూల్లో చిన్న మార్పు. 2. ధ్యానానికి ముందు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి, కానీ పరిష్కరించలేని పెద్ద సమస్యలున్నాయని ధ్యానాన్ని మాత్రం మానకండి. ఆ సమయంలో ధ్యానాన్ని, దృక్పథాన్ని మార్చుకోవడానికి ఉపయోగించండి. 3. ధ్యానంలో పురోగతి ఎప్పుడూ సరళరేఖలో ఉండదు. మంచి రోజులు, చెడ్డ రోజులు సహజమని అంగీకరించండి. ఒక చెడ్డ రోజు మీ వైఫల్యం కాదు. 4. అత్యంత ముఖ్యమైనది, మీ మనసులోని గందరగోళంతో పోరాడకండి. దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. దాన్ని కేవలం గమనించండి. ప్రశాంతతను గమనించడం ఎంత ముఖ్యమో, అశాంతిని గమనించడం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ విన్న తర్వాత నాకో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. చెప్పండి. ఒకవేళ మన అంతిమ లక్ష్యం మనసులోని అంతర్గత సంభాషణను పూర్తిగా ఆపడం కాకుండా, ఆ సంభాషణతో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడమైతే ఎలా ఉంటుంది?